ఓం శ్రీమాత్రే నమః. మనకి జూన్ 21వ తారీఖు ఏకాదశి మరియు శనివారం కూడా కలిసి వచ్చాయి. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన తిథి. అలాగే శనివారం కూడా కలిసి రావడంతో ఆ రోజు మనం కొన్ని పరిహారాలను చేసుకోవటం వలన మన జాతకంలో ఉన్న కొన్ని దోషాలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి అదృష్టం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ నెల జూన్ 21వ తారీఖు శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది. జ్యేష్ఠ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశినే యోగిని ఏకాదశి అని అంటారు. శనివారంతో కలిసి ఏకాదశి రావటం వలన చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశి వేళ సుమారు 102 సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది. ఈ వీడియో మీ కంట పడింది అంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున ఏ విధి విధానాలను పాటించడం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామి వారికి అంకితం. శనివారంతో కూడిన ఏకాదశి రావటం అంటే ఇంకా విశేషం. కాబట్టి జూన్ 21 శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఆ శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమై మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కించినట్లే అని మీరు భావించవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను గనక ధరించినట్లయితే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టి గంధం బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుణ్ణి పూజించినట్లయితే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు కూడా ఒకటి కాబట్టి శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారు సంతోషించి మీ కోరికలను త్వరగా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండితో దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం కూడా ఒకటి కాబట్టి ఈ పిండి దీపం వెలిగించి ఆ స్వామివారికి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోండి. ఏకాదశి రోజున బియ్యం పిండితో ఒక ప్రమిదం తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అలాగే నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించండి. మీకు కుదిరితే పానకం పెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇక పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. అది ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించటం వలన ఆ శ్రీనివాసుడి కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాకుండా చివరిగా స్వామివారికి హారతి సమర్పించి 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. విశేషంగా ఈ ఏకాదశి నాడు ఒక తమలపాకు పైన ఓం విష్ణవే నమః అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరగటమే కాకుండా మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో, తరచూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి. ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం సులభంగా లభిస్తుంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. అదేవిధంగా ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట. శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో నివాసం ఉంటారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు రావి చెట్టు కింద
ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంటుంది. ఎన్నో అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది. ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మన జ్యోతిష శాస్త్రాల్లో రాగి కలశానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపుల పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఎవరైతే నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున నీటిలో 2 లవంగాలను వేసుకొని తలస్నానం చేయండి. భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ కూడా వదిలిపోతాయి. అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించండి. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అంతటి మహిమ ఈ ఏకాదశికి ఉంటుంది. ఇక వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున తులసి దళాలను కోయకపోకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలను కూడా ధరించకూడదు. సంతాన ప్రయత్నాలు చేసే దంపతులు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసినట్లయితే సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు. అలాగే ఏకాదశి రోజున చేసే దానాలకు ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగకరమైనది అనుకున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.